ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవరాత్రికాల సమయంలో ప్రభువ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఎరిగి ఉన్నట్టు మేము హెచ్చకపు మాటలైనను ధనాపేక్షను కనిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తం అనగా మీరు సంపూర్ణ కావాలని ప్రార్థించుతున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందరిపడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితోను నేను నీ సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. లూకాసువార్త 1వ అధ్యాయం 78వ వచనం. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తను చేర్చుకుంటారని అతడు మీ యందు విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతని అంతఃకరణం మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగచేయము. చివరిగా ఒక మాట. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నువ్వు కరుణాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీరే మమ్మల్ని కాచి కాపాడు దేవుడే ఉన్న ప్రభు, మీరే మాకు రక్షణ సురంగమే ఉన్న ప్రభు, దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపలో నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.